మీ మూవీ సబ్జెక్ట్ పరంగా వెళ్తే దీనిలో మీరు చెప్పారు సో వ్యభిచారానికి లైసెన్స్ ఇచ్చి లీగల్ చేస్తాను అని. మరి ఇప్పటిదాకానేమో లేడీస్ ఆడవాళ్ళంటే దేవతలు, వారికి మించిన దైవమే లేదు అని చాలా గౌరవంగా చెప్పారు. మరి అలాంటప్పుడు మీరు మీ సినిమాలో వ్యభిచారాన్ని బ్యాన్ చేస్తున్నట్లుగా అలా కూడా చెప్పొచ్చు కదా. ఎందుకంటే అలా అయితే నాలాంటి వాళ్ళకి కూడా సొసైటీలో గౌరవంగా బ్రతికే అవకాశం వస్తుంది. అంటే దేవతలకి కూడా లైసెన్స్ ఇచ్చి వాళ్ళతో కూడా వ్యభిచారం చేయిస్తారా? అమ్మ తల్లి, వ్యభిచారానికి లైసెన్సులు ఇచ్చి లీగల్ చేస్తామనంటే దాని అర్థం సొసైటీలో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ మొగుళ్ళతో సంసారం వదిలేసి మీరు వచ్చి వ్యభిచారం చేయండి అని కాదు. ప్రజెంట్ లైక్ మన రియల్ లైఫ్లో ఎవరైతే వ్యభిచారం చేస్తూ వేషాలుగా ఉన్నారో వాళ్ళకంటూ ఈరోజు మనం చూసుకుంటే ఒక సరైన ఐడెంటిటీ అనేది లేదు సొసైటీలో. లైక్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, పోలీసుల దగ్గర నుంచి కానీ, కామన్ పీపుల్ దగ్గర నుంచి కానీ. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వేశ్య అంటే అదో చిన్న చూపు, వాళ్ళ గురించి తక్కువ చేసి వేళాకోళంగా మాట్లాడడం. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం కావాలి, ఒక ఐడెంటిటీ కావాలి. సో ఎందుకంటే ఈరోజు ఏ స్త్రీ అయినా వ్యభిచారం చేస్తుంది, వేశ్యగా మారిందంటే ఎందుకు? అంటే పుట్టుకతో ఏ స్త్రీ కూడా వేశ్య కాదు కదా. లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి ఎవరైనా వ్యభిచారం చేస్తారా? చేయరు కదా. పరిస్థితుల ప్రభావం, అంటే వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి, వాళ్ళకు బ్రతకడానికే కదా వ్యభిచారం చేస్తారు ఏ స్త్రీ అని. ఎవరి దాకా ఎందుకు? మీరు కూడా వ్యభిచారం చేస్తారు కదా. అంటే ఒళ్ళు కొవ్వెక్కి ఏమైనా వ్యభిచారం చేస్తారా? కాదు కదా. మీకంటూ ఒక కుటుంబం ఉంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరికీ అన్నం పెట్టాలి, వాళ్ళని పోషించుకోవాలి. అంటే మీ స్వార్థం కోసం కాకుండా ఇంకొకరికి అన్నం పెట్టడానికే కదా మీరు వ్యభిచారం అనేది చేస్తున్నారు. సో ఇలాంటి ఎవరైతే ఈ వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ అనేది కావాలి, ఒక సరైన గౌరవం, మనం గౌరవించాలి వాళ్ళని అనేది చెప్పడానికి నా సినిమాలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాను తప్ప ఫ్యామిలీ లేడీస్ ఎవరైతే వాళ్ళ మొగుళ్ళతో సంసారం చేస్తున్నారో మీరందరూ వచ్చి వ్యభిచారం చేయండి అని నేను చెప్పలేదు. అది నా ఉద్దేశం కూడా కాదు.